Pain and palliative care services launch. సార్ కొంచెం వైద్య రంగంలో అడుగుపెట్టిన డాక్టర్ గోపీచంద్ అలాగే డాక్టర్ రమేష్ గారు ఇంకా ఇతర మిత్రులందరూ వాళ్ళతో కలిసి పనిచేసిన జయరాజు గారు వీళ్ళందరూ కూడా దీన్ని ఒక పాపులర్గా అంటే మనకి అక్కడికి వెళితే మేలు జరుగుతుంది, మంచి వైద్యం మనకు అందిస్తారని చెప్పిన నమ్మకాన్ని ప్రజలకు కలిగించారు. చాలా సంతోషం. ఇది ఇలాగే కొనసాగుతుండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఈ పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సర్వీస్ అనేటి యొక్క నూతనమైందనే కాదు ఇది, కానీ వినూత్న పద్ధతుల ద్వారా ఈ వాళ్ళకి స్వాంతన కలిగించే ప్రయత్నం చేయడం అవుతుందో. ఎందుకంటే రాచపండు వస్తే అది ఇంక పోదు, మనం దాంతోనే పోతామనే యొక్క భావన కూడా జనంలో ఉంది. కాదు, దాన్ని కూడా క్యూర్ చేయొచ్చు, లేదా దానిలో కూడా నొప్పిని తగ్గించవచ్చు, దానిలో కూడా బతికినంతకాలం మంచిగా బతికే సుఖంగా బతకవచ్చు అనే విషయాలు ఎత్తున్నాయో వాటిని పేషెంట్లకు ఈ కౌన్సిలింగ్ ద్వారా తగిన సలహాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ కుటుంబాలకు కూడా, బికాజ్ ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందంటే ఇంక కుటుంబం అంతా అలాడిపోతూ ఉంటుంది మామూలుగా, వాళ్ళకు కూడా తగిన మార్గదర్శనం చేయడం అవుతుందో చాలా మంచిది. దిస్ పాలియేటివ్ కేర్ సర్వీస్ టు క్యాన్సర్ పేషెంట్స్ is really a noble idea, and that should be pursued at all levels. ఈరోజు నేను ఇందాక చెప్తున్నట్టుగా ఒక ఈ శరీరం కన్నా మనసు ముందు ఎక్కువగా ఆందోళన చెందుతుంది. ఆ మనసుకు స్వాంతన కలిగించడం అవుతుందో అదే ఈ పాలియేటివ్ కేర్. దాన్ని పైన ప్రత్యేకత పెట్టి దాన్ని ఒక విభాగంగా పెట్టి స్టార్ హాస్పిటల్లో ఆ సేవలు విస్తరించే కార్యక్రమాలు చేపట్టడం, దానికి ఇవాళ దాన్ని పిలిచి సేవ చేయమని చెప్పి దాన్ని ప్రారంభించమని చెప్పడం చాలా సంతోషం. ఈ క్యాన్సర్ బాధన పడుతున్న వారికి ఉపశమనాన్ని, మెరుగైన జీవన ప్రమాణాలను తిరిగి అందించాలనే మీ లక్ష్యం నిజంగా అభినందనీయం. ఈ విభాగంలో పనిచేస్తున్న వైద్యులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. బాధతో మీ దగ్గరికి వచ్చిన వారిని కంటి రెప్పలా చూసుకోవడం ద్వారా వారికి తగిన స్వస్థత చేకూర్చే విధంగా వారికి కావాల్సిన మార్గదర్శనం చేయడం ద్వారా వారి యొక్క మనోవేదనను తగ్గించి వారికి న్యూనతాభావం, క్యాన్సర్ వచ్చింది అంటే ఒకప్పుడు అసలు భయపడిపోయాడు. పాత రోజుల్లో క్యాన్సర్, కదరా, క్షయ, ఈ మూడు చాలా భయంకరమైనవి. వాటిలో అన్నిటికన్నా క్యాన్సర్కి ఇంకా ఎక్కువగా ఉంది. కానీ చాలా ప్రగతి వచ్చింది. ఆ ప్రగతి ఇంకా ముందుకు వెళ్ళాలని, పెయిన్ టోటల్ రిలీవ్ చేసే ప్రయత్నాలు ఆ వైద్య రంగంలో జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు నేను ఎక్కువ ఒక మాట చెప్పి ఎక్కువగా ప్రసంగం చేయకుండా, ఏంటంటే వైద్యుడు పేషెంట్తో మాట్లాడాలి, ఎక్కువసేపు మాట్లాడాలి. వ్యాధి పూర్వాపరాలు, మూలాలు, కుటుంబం, దానికి ఉన్నటువంటి పూర్వ చరిత్ర ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఓపికగా వినాలా, తెలుసుకోవాలి. అది తగ్గిపోతా ఉంది వైద్య రంగం. ఇది తిరిగి మళ్ళా మనం వైద్య రంగం సేవల యొక్క మూలాల్లోకి వెళ్ళి తిరిగి ఆ పద్ధతిని, పాత రోజుల్లో డాక్టర్ దగ్గరికి పేషెంట్ పోతే చాలా సపోర్ట్ చేసేవారు. దాదాపు 1 crore rupees ఎవ్రీ ఇయర్ మన హృదయ ఫౌండేషన్కి ఇస్తూ ఐ కెన్ డూ మోర్ అని ఆయనే ముందుకు వచ్చారు. మన క్యాన్సర్ టీమ్కి ఆయన ఇంట్రడ్యూస్ చేసి నెలకి ఒక 10 ఫ్రీ క్యాన్సర్ సర్జరీస్ చేయడం జరుగుతుంది. ప్రతి నెల ఆయన పుట్టపర్తికి వెళ్ళి ఇప్పటి వరకు దాదాపుగా 1000కి పైగా ఫ్రీ క్యాన్సర్ సర్జరీస్ చేయడం. సో ఆయన్ని సన్మానించడం ప్రివిలేజ్గా భావిస్తున్నాం. అండ్ ఈజ్ అ మెంబర్ ఆఫ్ అవర్ టీమ్. సో వీఆర్ Thank you.
థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను వీలైనంత వరకు మీ ముందు తెలుగు మాట్లాడడానికి ట్రై చేశాను. వైద్యులంటే కేవలం డాక్టర్లే కాదు, నర్సింగ్ స్టాఫ్ కానీ మిగతా మార్గదర్శనం చేసేవాడు కానీ వాళ్ళందరూ కూడా ఆ విధంగా తమ చిన్న బిడ్డల దాకా తల్లిదండ్రులు. ధన్యవాదాలు. మేడం, అండ్ అదొకటే కాకుండా గవర్నమెంట్కి ప్రతి జిల్లాలో ఒక పెయిన్ అండ్ పాలియేటివ్ సెంటర్ పెట్టి వాటి సర్వీసెస్ అందజేయడంలో మేడం చాలా ప్రముఖ పాత్ర నిర్వహించారు. ఆయనే ముందుకు వచ్చి బీన్ ఏ వెరీ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్.